హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే పారం కోడి కూర అండి. ఫ్రెండ్స్, ఇది మనం బాయిలర్ కోడిలా కాదండి, దీన్ని మనం కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగానే నేను 1 కిలో వరకు ఈ పారం కోడిని తీసుకున్నానండి. వీటిని మనం శుభ్రం చేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని బాగా కడిగేసుకొని ఇలాగా ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పక్కన పెట్టుకునే చికెన్లోని 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెండ్స్, అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి 4 స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి. మన చికెన్ కర్రీ కాబట్టి మనకి స్పైసీగానే ఉంటుంది, కారం వేస్తే బాగుంటుందండి. ఫ్రెండ్స్, అలాగే కల్లుప్పు ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే మనం మొత్తం ఐటమ్స్ అన్ని వేస్తాం కాబట్టి చికెన్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. నేను చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన ఈ పసుపు ఉప్పు కారం అంతా చికెన్ పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే మేము కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి దానికి ఒక 5-6 వరకు ఆనియన్స్ ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి అండి. మనకి గ్రేవ్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 పాయలు వేసుకోవచ్చండి. అలాగే ఒక 2 టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఫ్రెండ్స్, చూడండి, చికెన్ ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని నానబెట్టుకోవాల్సిన పని ఏం లేదండి, మనం వెంటనే వేసేసుకోవచ్చు కర్రీ అనేది. ఫ్రెండ్స్, అలాగే ముందుగానే నేను స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసానండి. మనం కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, మేము పాన్లో ప్రిపేర్ చేస్తున్నామండి. పాన్ వేడైపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది బాగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా నూనెలో వేగనివ్వాలండి. ఫ్రెండ్స్, చూడండి, ఉల్లిపాయ ముక్కలు మగ్గాయండి. ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, టమాటా ముక్కలు కూడా మనకి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, మనం బాగా చికెన్ వేసేసిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, మనం చికెన్ వేసిన తర్వాత ఇలాగా ఆయిల్లోని ఒక 5 మినిట్స్ వరకు చికెన్ అనేది మగ్గాలండి. మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, చికెన్ కొంచెం మగ్గిందండి. దీంట్లోకి మేము వాటర్ అనేది వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మనం ముందుగానే చికెన్లోని ఉప్పు కారం అన్నీ కలిపేసాం కదా, ఇప్పుడు సరిపోయింది లేదో చూసుకొని మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మనకి వాటర్ వేసేసుకున్న తర్వాత ఇంకొండి ఇలాగా కుక్కర్కి రబ్బర్ పెట్టేసి మూత వేసేసి విజిల్ పెట్టాలండి. ఫ్రెండ్స్, 8 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇది పారం కోడి కాబట్టి గట్టిగా ఉంటుందండి, అందుకని 8 విజిల్స్ వచ్చాక కట్టేసి మీకు చూపిస్తాను చల్లారిన తర్వాత. ఫ్రెండ్స్, కుక్కర్ 8 విజిల్స్ వచ్చిన తర్వాత మేము స్టవ్ ఆఫ్ చేసేసి మేము చల్లారిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి. కొంచెం పులిసిందని మేము ఇలాగ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసాము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు మసాలాని వేసుకోవాలండి. ఇది మేము ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి. ఫ్రెండ్స్, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం వేసిన మసాలా అంతా ఈ చికెన్కి పట్టేటట్టుగా ఒక 5 మినిట్స్ వరకు ఇలాగా స్టవ్ మీద ఉంచేసుకొని మనకి ఉంచుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ విధంగా 5 మినిట్స్ ఇలా స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ పారం చికెన్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.